నాన్నగారితో మెడ్రాస్ వెళ్ళాను. రైల్వేస్ కాబట్టి ఆయనకి పాసులు గీసులు ఈజీ, నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. వెళ్తే సరే అక్కడ రైల్వే గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం. పక్కనే మోర్ మార్కెట్ అని ఉండేది, చాలా ఫేమస్. అది పెద్ద రెడ్ బిల్డింగు. ఇప్పుడు చెప్తున్న మాల్స్ ఎందుకు పనికిరావు. అక్కడ దొరకని వస్తూ ఉండదు, కొత్తవి దొరుకుతాయి, కొత్త స్టాల్స్ ఉంటాయి, గార్మెంట్స్, ఫ్యాన్సీలు అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి ఆ బిల్డింగ్ కొంచెం హైట్లో ఉంటుంది. కింద మెట్లు దిగి ఓపెన్ ప్లేస్కి వస్తే విపరీతమైన యూజ్డ్ మెటీరియల్, సెకండ్ హ్యాండ్ అంటాం కదా, బుల్డోజర్ కాడ నుంచి చిన్న బాలు సూది దారం వరకు అక్కడ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అక్కడ నేను కొన్ని తెచ్చుకునేవాడిని, రిక్వెస్ట్ చేసిన నాన్నగారితో. ₹1 అప్పట్లో చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఇంతే ఉంటుంది అన్నమాట, చిన్నది. ఒక చిన్న లెన్స్ ఉంటుంది, బోతద్దం. ఇటు సైడ్ అదర్ సైడు ఫిలిం ముక్క పెట్టడానికి చిన్న స్లాట్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్కి ఒక 10-15 ఒక్కొక్క ఫిలిం ఫ్రేమ్ ముక్కలు వేసి రబ్బరు బ్యాండ్ వేసి ₹1 ఇచ్చేవాడు. అది తెచ్చుకొని ఇంట్లో కూర్చొని ఆ ఫిలిం ముక్కలా పెట్టి ఇలా చూస్తూ ఉంటే ఆ లెన్స్ మధ్యలోంచి సినిమా చూసినంత ఫీలింగ్ అక్కడ పెద్దగా కనిపిస్తున్నాడు, మ్యాగ్నిఫై అయిపోయి. అప్పుడు దాంట్లో కొన్ని బిట్టుల్లో అన్ని ప్రింట్ తాలూకు ముక్కలే, మామూలుగా సినిమా థియేటర్లో రిలీజ్ అయిన ప్రింట్ తాలూకు ముక్కలే, పాజిటివ్ అనమాట ఇమేజ్. కొన్ని ఇలా పుల్లలాగా ఉన్నారు మనుషులు, ఏదో జబ్బు వచ్చినట్టుగా, ఏదో ఎయిడ్స్ వస్తే సన్నగా అయిపోతారు కదా, అలాగా బాగా పుల్లలాగా ఉంటే నాకు అర్థం కాల. అప్పుడు మా నాన్నగారిని అడిగా, బాబా ఇదేంటి అంటే, రా నువ్వు అడిగావు కదా ఇలాగవుతుందని. ఆ సినిమా తాలూకు ఇలా ఉంటుంది ప్రింట్, అది లెన్స్ పెట్టగానే ఈ పుల్లల్లాగా ఉండేవాళ్ళు ఇలా అవుతారు. సినిమా స్కోప్ గురించి అప్పుడు చెప్పాను కదా, దాని తాలూకు ఒక ప్రింట్లో ఒక చిన్న ముక్క అలాగ చూస్తే అలాగ ఉంటుంది. ప్రొజెక్టర్లో లెన్స్తో అది వెడల్పై మళ్ళీ అందరూ నార్మల్ రేంజ్కి వచ్చేస్తారు. ఆహా అదా అని చెప్పి అలాగ టెక్నాలజీ గురించి నాన్నగారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఫీడ్ చేసి కొంచెం ఫోటోగ్రఫీకి సినిమాటోగ్రఫీ నాలెడ్జ్ పెంచారన్నమాట.